ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు మాట్లాడుతున్నాము. రోజు రోజుకి గంట గంటకి రేటు పెరుగుతూనే ఉంది. మరి సిల్వర్ చూసుకుంటే ఆగట్లేదు. మరి బంగారం చూసుకుంటే 1,60,000లో ఉంది. అంటే ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? మరి ముందు ముందు బడ్జెట్ రాబోతుంది, ఇంకా మ్యారేజ్ సీజన్స్ రాబోతున్నాయి, ఏమైనా తగ్గేటట్టు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? ఇండియన్ సెంట్రిక్ ఏం కాదండి, మెటల్స్ మొత్తం యూనివర్సల్గా ఉంటాయి. అన్ని కంట్రీలు అది పెరుగుతూ ఉంది. లాస్ట్ 3 days బ్యాక్ మనం చూసినప్పుడు 30,000 3 లక్షలకు ఉంది సిల్వర్. 3,30,000 నుంచి మళ్ళీ తిరిగి 3 లక్షలకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే 3.8 అంటే 3,80,000 అక్కడ నడుస్తుంది లైవ్లో. కాబట్టి అది ఎంత దూరం పోద్దు ఎవరికి పోదు, అది అంత దూరం పోవటం కూడా అందరికీ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే 250% సిల్వర్ అంటే 1 year బ్యాక్ మేమే ఊహించలేదు. పెరిగిద్దాం సంగతి తెలుసు కానీ బట్ ఈ రేంజ్ అనలేదు. ఏదైనా చార్ట్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చార్ట్స్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందనుకోండి చాలా పవర్ఫుల్గా మూవ్ అవుతాయి. అండ్ గోల్డ్ ఇంత పవర్గా మూవ్ అవుతుంది అందరూ అనుకుందే, బట్ సిల్వర్ మాత్రం ఈ స్పీడ్ అనుకోలేదు. అది కూడా గోల్డ్ అంత బాధ్యం అనుకున్నారు. బట్ ఇండస్ట్రియల్ డిమాండ్ రావడం కావచ్చు, లేదా ట్రంప్ నిర్ణయాల వల్ల కావచ్చు, లేదా డాలర్ ఇవన్నీ డ్రాప్ అవడం వల్ల బెటర్ పియర్ ట్యాక్సెట్ నుంచి దాటడం కావచ్చు, ఏదైనా కావచ్చు. వరల్డ్ వైడ్గా టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. అండ్ ఎంత పడితే అదే స్పీడ్తో పైకి లేస్తుంది. కాబట్టి చార్ట్స్లో ఎక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నట్టు కనపడతల్లా. అట్లీస్ట్ డబల్ టాప్ కానీ ట్రిపుల్ టాప్ కానీ ఏదన్నా ప్యాటర్న్ అగపడితే మనం చెప్పొచ్చు ఇది వీక్ అయింది పడిపోతుందని. ప్రస్తుతానికైతే అన్ని స్ట్రాంగ్ అండి. అండ్ వర్టికల్స్ మూవ్ జరుగుతున్నాయి. దాన్ని ఫర్బలిక్ మూవ్స్ అంటాం. చాలా డేంజరస్ మూవ్స్ అయ్యి అంటే పైకి వెళ్ళిన అదే స్పీడ్కి వెళ్తుంది, కిందకి వెళ్ళినా కూడా అంతే అవుతుంది అనమాట. ప్రస్తుతానికి మ్యూజిక్ నడుస్తుంది, డ్యాన్స్లో వేయండి. మ్యూజిక్ ఆపే అంతవరకు అది ఎప్పుడు ఆగితే ఇంకా అప్పుడు బయటకు వెళ్ళిపోయింది, అది బెటర్. అందుకని 1 day స్టాప్ లాస్గా పెట్టుకోండి, లేదా 10% స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంతకాలం మూవ్ అవుతుంది అంతకాలం ఉంచుకోవటం బెటర్. ఈ ధరలు సార్ చాలా కారణాలు ఉన్నాయంటా ఉంటారు. మరి ట్రంప్ కూడా ఒక కారణం అని చెప్తా ఉంటారు. ట్రంప్ కి బంగారం ధర పెరగడానికి ఏంటి? ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ టారిఫ్ గొడవ అంతా ఎక్కడ బీనైంది? ట్రంప్ నుంచే కదా. ట్రంప్ నుంచి టారిఫ్ గొడవలు బీనైంది. అంటే టారిఫ్ వచ్చిన తర్వాతనే అమెరికా మీద విరక్తి పుట్టింది అందరికి. అమెరికా మీద విరక్తి పుట్టింది కాబట్టి రిస్క్ తగ్గించుకోవడం బెటర్. అమెరికాతో టైప్స్ ఉన్నా మనకు అంత గ్యారంటీ కాదు. ఇంతకుముందు కొరియా వాళ్ళకి 15% ట్యాక్స్లు ఉండేది. నిన్నటి నుంచి కొరియా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు 25 చేశాడు. అండ్ యూరోప్ అమెరికా ఎప్పుడు కూడా నాటోలో మెంబర్స్ కాదా, వాళ్ళ మీద కూడా ట్యాక్స్లు వేశారు కదా. అంటే కెనడా అమెరికా రెండు కలిసి ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. దాని మీద 100% ట్యాక్స్లు అంటున్నాడు కదా. అంటే నువ్వు ట్యాక్స్ ఎప్పుడు వేస్తావో తెలియదు, ఎంత పెంచుతో తెలియదు, ఎంత తగ్గుతో తెలియదు. ఎంత అన్సర్టనీ ఉన్నప్పుడు అమెరికాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అమెరికాతో బిజినెస్ ఎందుకు చేసుకోవాలి? అందుకని బిజినెస్ ప్రపంచం మొత్తం కూడా అమెరికా దాటి థింక్ చేయటం బిగిన్ చేసింది. ఆ ఆన్సరే గోల్డ్ పెరగటం, సిల్వర్ పెరగటం, ఇవన్నీ కూడా దానికి ఆన్సరే డాలర్ డ్రాప్ అవటం 11% అనమాట. అందుకని ఇది బిగిన్ అవుతుంది అనుకోవచ్చు. అమెరికన్ పతనం బిగిన్ అయింది, స్లో అండ్ స్టడీగా డ్రాప్ అవుతా పోతుంటుంది. ఒక్క రోజులో ఆధిపత్యం అవుతుందంటే ఆగపోవచ్చు, మేబీ 20-30 years పట్టచ్చు. మొత్తానికైతే అమెరికా ఎక్కువ థీమ్ వర్కౌట్ అవుతుంది అనమాట. మిగతా వాళ్ళ మీద వాళ్ళే టైప్స్ అవుతా ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, మన యూరోప్ తోటి మన వాళ్ళు 20 సంవత్సరాల క్రితం బిగిన్ చేశారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఫైనలైజ్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ ట్రంపే లేకపోతే ఈ ఫైనలైజ్ ఇంత స్పీడప్ అవ్వదు, లేకపోతే ఇంకో 10 years పెంచేవాళ్ళు వాళ్ళు. అట్లా ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు ఎత్తుకుంటా పోతున్నారు అనమాట. ఈవెన్ అమెరికా గోడ పక్కనే ఆనుకొని ఉన్న కెనడా కూడా చైనా వాళ్ళతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు, ఇండియాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి రెడీ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ లేదు అక్కడ. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏం లేదు కదా, వాళ్ళే అక్కడ ఉండలేకపోతున్నారు. దాని మీద ఏంటంటే ఈ అన్సర్టనిటీకి మొత్తానికి కారణం మాత్రం ట్రంప్ ఒక రీజన్. ట్రంప్ని దాటి అనుకుంటే వరల్డ్ వైడ్గా ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ కొంచెం డల్ అవుతుంది. 38 trillion అప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ 6-7 trillion వరకు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తారు కాబట్టి ఎప్పటికైనా అమెరికన్ డాలర్ వీక్ అవుతుందని చెప్పేసి అందరూ గోల్డ్ అంతకుముందే కొంత మెయిన్ చేశారు. అందుకని వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఒక రీజను, అండ్ ఈ వార్స్ ఒక రీజను, అండ్ రష్యన్ అసెట్స్ని ఫ్రీజ్ చేయడం ఒక రీజను. రష్యా అంటే పవర్ఫుల్, రష్యా దగ్గర ఆల్మోస్ట్ 4,000 అణు బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటి అంత పవర్ఫుల్ కంట్రీని కూడా అసెట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి, అమెరికాలో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఫ్రీజ్ అయిపోతే ఇండియాలో అంటే వాటి అసెట్స్ ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఫ్రీజ్ అవుతే తెచ్చుకోలేం కదా. అందుకని డాలర్లు ఇన్వెస్ట్ చేయడం అంత రిస్క్ అనిపించింది వీళ్ళకి. బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి దీన్ని? గోల్డ్. అట్లా మనకి గోల్డ్ సిల్వర్ లైన్లోకి వస్తున్నాయి అనమాట. అటు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, ఇటు ఇండస్ట్రియల్ డిమాండ్ అన్ని చేంజ్ చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికైతే ఒక మనిషి కని విని ఎరగని రీతిలో ఈ గోల్డ్ సిల్వర్ మూవ్ అవుతున్నాయి. ఎంతకాలం మూవ్ అయితే ఉన్నోళ్ళు ఉంచుకొని దాన్ని ఎంజాయ్ చేయటమే. అండ్ 1 day లేదా 2 days స్టాప్ లాస్గా పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు ఎన్ని రోజులైనా సరే. కొత్త వాళ్ళు ఈ ప్లేస్లో ఎంటర్ అవుతామంటే వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. సిల్వర్ 250% పెరిగిన తర్వాత మీరు ఎంటర్ అవుతున్నారు, గోల్డ్ 90% పెరిగిన తర్వాత మీరు ఎంటర్ అవుతున్నారు. సో రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ ఉంటుంది.
స్టిల్ మీరు కంటిన్యూ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవచ్చు, మేబీ ఒక 5 years అలా ఉండేవాళ్ళు. బట్ 1 week 10 daysకే ఏదైనా జరగచ్చు, కిందకి అదే స్పీడ్ ఉంటుంది, దాన్ని పర్బలిక్ మూవ్స్ ఉంటారు. నేను చూశాను అమెరికాలో $102 దగ్గర ఉంది, అది 115కి వెళ్ళిపోయింది. 150 నుంచి మళ్ళీ 102కి వచ్చింది, 102 నుంచి ఇప్పుడు మళ్ళీ 110 దగ్గర నడుస్తుంది. అంటే రోజుకి 5% మూవ్ అవ్వటం అనేది నార్మల్ మూవ్ అయిపోతుంది సిల్వర్లో. అంటే మీరు ఇంకా కనుక నేచురల్ గ్యాస్ కనుక చూసుకుంటే ఒక్కరోజు 35% పెరిగింది మన అమెరికాలో ఒక్కరోజు. ఇండియాలో నిన్న 25% పెరిగింది ఒక్క రోజుకే. అంటే టూ మచ్ అది. అసెట్స్ ఎందుకు అట్లా మూవ్ అవుతున్నాయి ఈ కమోడిటీస్ మనకు అర్థం కావట్లేదు. ఏ చిన్న జరిగినా సరే అమెరికాలో కానీ బయట కానీ వరల్డ్ వైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అమెరికాలో అక్కడ మంచు తుఫాను వచ్చేసి అక్కడ టెంపరేచర్ డ్రాప్ అయితే అంటే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ షార్టేజ్ వచ్చేసి గ్యాస్ డబుల్ అయిందండి. ఇప్పుడు రేటు గ్యాస్ డబుల్ అయింది జస్ట్ 1 weekలోని ఇదంతా. అందుకని చాలా అన్ప్రెడిక్టబుల్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం. జనాలు ఈ ఫియట్ కరెన్సీ మీద నమ్మకం లేదు. సో ఉన్న ఆస్తులను ఎక్కడ సేఫ్టీ ఉంచుకోవాలంటే వాళ్ళకి వచ్చిన ఆన్సరే గోల్డ్, సిల్వర్. ప్రస్తుతానికైతే దాని మూవ్ని ఎంజాయ్ చేయటం అంతే. ఎవరు ఉన్నోళ్ళు అమ్ముకోవద్దు. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు మాత్రం 5-6 సంవత్సరాలు ఉండేలాగా ఉంటారండి, లేకపోతే దూరంగా ఉండండి. ఎప్పుడు అమ్ముకోవాలి ఉన్నోళ్ళందరూ అంటే ఒక 10% 5% స్టాప్ లాస్ ఉంచుకోండి, టెగ్గర్ అయ్యేంత వరకు ఉంచుకోండి, అప్పటిదాకా ఎంజాయ్ చేసుకోండి. గోల్డ్ సిల్వర్ కాకుండా వేరే ఆల్ మెటల్స్ కూడా ప్లాటినం 150% పెరిగింది ఈ సంవత్సరం, అండ్ కాపర్ 90% దా పెరిగింది, అల్యూమినియం 20%, అన్నిటికన్నా తక్కువ పెరిగింది అల్యూమినియం. అన్ని మెటల్స్ చాలా హాట్ అండి, చాలా హాట్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, ఆటోమొబైల్స్ పెరగబోతున్నాయి రేట్లు. అండ్ ఈ సమ్మర్ లో ఏసీ ఫ్రిడ్జ్ దోలుదిరిపోద్ది, ఎందుకంటే అన్నింటిలో కాపర్ ఆడతారు కాబట్టి. ఇక ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ బీన్ అవుద్ది. ఇంకా ఈ పెరిగిన కమోడిటీస్ ఏమవుద్ది అనేది సమ్మర్ నుంచి బీన్ అవుద్ది. ఆల్ ఆటోమొబైల్ రేట్లు పెరగబోతున్నాయి 10 to 15% వరకు. ఆల్ ఏసీ ఫ్రిడ్జ్లు మొత్తం రేట్లు పెరగబోతున్నాయి 10 to 15% వరకు సమ్మర్ లో. అండ్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఏమి వేయకుండా ఉంటే ఇంకా ఐగోడు కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రికల్ గుడ్స్ అన్ని కూడా రేట్లు పెరగబోతున్నాయి అంతకంత, బికాస్ ఆఫ్ ది కమోడిటీ ర్యాలీ. సార్ మరి వీకెండ్ లో మన వెబినార్ క్లాసెస్ ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్పబోతున్నారా క్లాసెస్ లో, మరి ఏంటి ఒకసారి? దాంట్లో మీకు ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కవర్ అవుతుందండి. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి స్టాక్ మార్కెట్ అనగానే ఇంకా స్టాక్స్ అని ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు లాస్ట్ 1 year చూసారు స్టాక్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి, 30, 40, 50% కూడా డ్రాప్ అయినాయి. ఎంతో స్ట్రాంగ్గా ఉన్న ఈవెన్ రిలయన్స్ కూడా 1 weekలోనే 10% పడింది. అండ్ ఐటీసీ ఎంత పడింది, ఆల్మోస్ట్ 20% పడింది 1 weekలోనే. అందుకని ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్ పడతా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడు మీకు 2 రకాల రిస్క్లు ఉంటాయి, స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిస్క్ అనమాట. ఓవరాల్ మార్కెట్ పడితే అన్ని పడిపోతాయి, బట్ మార్కెట్ బాగున్నా సరే స్టాక్స్ ఒక్కొక్కసారి పెరగవన్నమాట, ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఈ 2 బట్టేసి. మీకు ఎవరికైనా సరే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దు అనుకున్నప్పుడు బ్రాడ్ మార్కెట్ రిస్క్ ఒకటే సరిపోద్ది అనుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట మీకు. అలాంటి వాళ్ళకి మీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ బాగా ఉంటాయి అనమాట. అందుకని అసలు ఇవంటే ఏంటి, మీకు రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అని దీంట్లో డిస్కస్ చేస్తారు. కాబట్టి మీరు మార్కెట్లో వచ్చే బిగినర్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఉండొచ్చు. మీరు కన్జర్వేటివ్లో మనీ మేక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే స్క్రోల్ అవుతున్న కింద నెంబర్ రింగ్ చేసుకుంటే మా వాళ్ళు గైడ్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వీకెండ్ లో వెబినార్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్ కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.